జీవితంలో బీచ్కి రావటం ఇదే మొదటిసారి. సో మొదటిసారి బీచ్కి రావడం ఎలా ఉంది? బాధగా ఉంది. ఇంకెప్పుడు మొదటిసారి బీచ్కి రాలేం కదా. మా అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా పాదాలు అచ్చు మా అమ్మ పాదాల్లా ఉంటాయట. అసలేంటి వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, చిన్న వయసులోనే ప్రాబ్లం ఏం లేదు. ఇంతకీ మీ అమ్మా నాన్న? అమ్మ హౌస్ వైఫ్, మా నాన్నే నాకు రోల్ మోడల్. ఆయన ఒకప్పుడు ఒక పెద్ద టీవీ సెలబ్రిటీ, దూరదర్శన్లో న్యూస్ రీడర్, ఒక మినీ సైజ్ మెగాస్టార్లో ఉండేదనుకో ఆయన పాపులారిటీ. ఆయనకి ఆ ఉద్యోగం అంటే ప్రాణం. కానీ 90ల్లో కేబుల్ టీవీ వచ్చాక. సో నువ్వు కూడా టీవీ న్యూస్ రీడర్ అవుదామనేది నీ కల, రైట్? కాదు, ఓ పెద్ద న్యూస్ రీడర్ అని కల. నా కలే కాదు, మా అమ్మది నాన్నది కూడా. అజంతా టూత్ బ్రష్ అమ్మది నాన్నది ఇంకా నాది. ఇంతకీ నువ్వేమవుతావని? నేను చాలా ప్రాక్టికల్, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. ఐఎమ్ ఏ డ్రీమర్, నా కళ్ళు ఇప్పుడు ఆకాశం వైపే చూస్తాయి. కొబ్బరి బొండం ఓకే. హలో వెంకీ, అవునండి, ఇదిగోండి వెంకీ వచ్చేసాడు. మీ అమ్మగారు. అమ్మా అమ్మా, ఇవాళ కాదమ్మ పుట్టినరోజు, రేపు నేను చేస్తా కదా, పెట్టే. నీకు పరిచయమైన ప్రతి అమ్మాయి గురించి మీ అమ్మకు చెప్తావా? అందరి గురించి చెప్పను. సరే కానీ రేపు పొద్దున్న నేను ఒకసారి కలవాలి. ఎందుకు? మర్చిపోయా అనుకుంటా, నీ పుట్టినరోజు. ఓ గాడ్, నీకెలా తెలుసు? వార్తలో చెప్పారు. ఢిల్లీకి చెందిన యు ప్రభావతి 19వ పుట్టినరోజు వేడుకలు రేపు విశాఖపట్నంలో ఘనంగా జరగనున్నాయి. తన ఫ్రెండ్ పక్కింటి అబ్బాయి అయిన ఎన్ వెంకటేశ్వరరావు. స్టాప్ ఇట్, గుర్తొచ్చింది, ఆ రోజు లిఫ్ట్లో నేనే చెప్పాను. నీ పుట్టినరోజు, ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి. ఎందుకు? బికాజ్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi baby, we love you, darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఇందాక ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉన్నారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకులు ఉంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరు ఎమ్మెల్యే కొడుకులు అవి ఉంటారు. 20 hours. ఒక నిమిషం నోరు మూసుకుంటావా? నీ స్కూల్లో దిగాలి. ఒకసారి పైకి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, దెబ్బ తగ్గాక వెళ్దు గాని. 3 రోజులు పట్టచ్చు. పర్లేదు, ఉంచిపో. జీవితాంశం పడితే అవునా? వద్దునన్నా మనకి గోల అంటే విన్నావు కాదు. ఆ అమ్మాయిది 4th floor. ఇంక వంగమాకు నాన్న, పడిపోతావు. హాయ్ డాడ్.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 month నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంత? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశారు. అవునా? ఇది పాడి వినిపించు. ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి. ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి. ఎందుకంటే ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది. 100 కంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది. యాహూ యాహూ యాహూ. కోపగించి పుంగమూతి పెట్టిన, నిరాకరించి పళ్ళు నూరి తిట్టిన మహాద్భుతం అనిట్టుగానే ఉంది అనుకున్నా. ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైనా అంటే నిజమేనని ఒప్పేసుకుంటా. అంతేగాని తన వెనకనే పడిన మనసుని ఒత్తొత్తు అని నేనేమైనా ఆపగలనా? ఆ పిచ్చే బాగుందని మరింత పెంచుకొని ఇలాగే ఉండిపోతానంతే. తప్పైనా ఒప్పైనా గాని ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి. ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి.
మంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటే లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో నా కళ్ళతోటి చూస్తే సరి తనను మించి మరొకరు లేరని అంటారు కదా ఎవరైనా అలా అన్నానని ఊరంతా వచ్చి తనని నా కళ్ళతోనే చూస్తానంటే చూడగలనా నువ్వు నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోవడం కానీ పైకే నాడు అనలేకపోతున్నా కదా ఇంతకంటే వేరే అందకత్తెలు కనబడలేదని